అభివృద్ధిని సూచిస్తుంది. నీతిమంతుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే, దేవుని యందు నీతిమంతం కలిగినటువంటి కుటుంబాలుగా ఉంటే, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా ఉంటే, యెహోవా మందిరంలో నాటబడినటువంటి చెట్లుగా ఉంటే ఆ యొక్క కుటుంబాలను ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. మొవ్వ వేసినటువంటి ప్రతి దానికి కూడా ఫలము, దాని యొక్క కాయలు వస్తూ ఉంటాయి. అలాగంటున్నాడు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతురు. అంటే ఆ దేవదారు వృక్షము చిన్న మొక్కగా ఉండదు, అది ఎంతో ఎదుగుతూ ఉంటుంది. అలాగే నీతిమంతులు కూడా ఎంతో ఎదుగుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మాత్రమే కాదు, వారు అంటున్నారు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, వారి సారము కలిగి పచ్చగా. ముసలితనములో కూడా, వృద్ధాప్యములు కూడా ఎలా ఉంటారంటే ఇంకా చిగురు పెడతారు. ఎందుకంటే వారు దేవుని మందిరంలో నాటబడి ఉంటారు. నీటి కాలువలో నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలించి అభివృద్ధి చెందుతుందో, అలాగే దేవుని మందిరంలో నాటబడినటువంటి కుటుంబాలు, దేవుని మందిరంలో నాటబడినటువంటి విశ్వాస జీవితాలు కూడా ఎప్పుడు కూడా చిగురిస్తూనే ఉంటాయి, ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. వారి ముసలితనమందు కూడా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుష్ను సంపూర్తి చేసేంత వరకు కూడా మీరు ఎలా ఉంటారంటే సారము కలిగి పచ్చగా ఉంటారని ఈ వాక్యం ద్వారా దేవుడు ఆదరిస్తున్నాను. కనుక మరి ఇస్తున్నటువంటి అవకాశం, దేవుడు ఈ మిగిలినటువంటి కాలంలో మీకు ఇచ్చినటువంటి అవకాశం, ఇప్పటి వరకు మీ అవకాశాన్ని మీ జీవితంలో సద్వినియోగపరుచుకున్నారు. మీ ఎప్పుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మరి ఎక్కువగా సద్వినియోగపరచుకుని దేవుని మందిరంలో ఉంటూ, దేవుని పరిచయంలో ఉంటూ, ఆత్మలను సంపాదిస్తూ, కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకుంటూ, రాబోయేటువంటి తరాలకు మాదిరికరంగా ఉంటూ ఉన్నాను కనుక నా పరుగు నేను కలగొట్టించినాను, విశ్వాసాన్ని కాపాడుతున్నాను. ప్రభువు నా కొరకు సిద్ధపరిచినటువంటి నీటి కిరీటం నేను ముందుగా చూసినాను. అది నాకు మాత్రమే కాదు, కానీ దాన్ని ఎవరైతే అపేక్షిస్తూ ఉంటారో, అంటే ఎవరికైతే ఆ నీటి కిరీటము నిత్య మహిమ కావాలని కోరుకుంటూ ఉంటారో అది వారందరికీ కూడా అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం ద్వారా కేవలం మరి రత్నరాజు విజయలక్ష్మి గారు మాత్రమే ఆ నీతి కిరీటాన్ని పొందుకోవడం కాదు, కానీ ఇక్కడ చేరిన మనందరము కూడా ఆ దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని మహిమను మనం పొందుకోవాలంటే మనకు అప్పగించిన బాధ్యతలో మనం ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, నమ్మకమైన వారికి దీవెనలుగా మేలుగా ఉంటాయి. దీవెనలతో పాటు అంటున్నాడు ఆయన మన ఉద్దేశాలను కూడా సఫలీకృతం చేస్తానంటున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాను. కనుక జరగబోయేటువంటి దినాలలో మీ కోరిక ఏమై ఉన్నదో మీలో దేవుని కొరకు సాక్షిగా వాడబడుతూ దేవుని అనుగ్రహించేటువంటి రీతిలో ప్రవేశించడానికి మరి మీరు సిద్ధపడాలని మాటలు తెలియజేస్తున్నాను. దైవజనులకు అదే రీతిగా కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మంచిది. ఇప్పటి వరకు దైవ వర్తమానం అందించిన రావికంపాడు ప్యారిస్ గురుమండల అధ్యక్షుడు జి అమన్ రాజేష్ గారికి ప్యారిస్ పక్షంగా, కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న కీర్తన మన మధ్యలో మూసి అగస్టిన్ గారు ఉన్నారు. కీర్తన పాడిన తర్వాత గ్రీటింగ్స్ అందించే వాళ్ళు ఉన్నారండి. గమనించి మొత్తంగా గ్రీటింగ్స్ చెప్పడానికి సమయం